అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అరుణ ట్రిపుల్ వి అండి. ఈరోజు రవళి దగ్గరికి వెళ్తున్నాము 11:30కి. ఇంకా అన్నీ ప్యాక్ చేసేసాను ఇద్దరికి, రవళికి ఫణికి. ఈరోజు బయలుదేరామండి 11:30కి. ఏంటో మొన్నటి వరకు అంత చలి ఉండి సడన్గా మార్నింగ్ క్లైమేట్ మారిపోయిందండి. నైట్ బాగా చలిగా ఉంటుంది, కానీ మార్నింగ్ అవర్స్ ఇలా అయిపోయింది. చూసారా మా బయట వ్యూ ఎలా ఉందో? మన కాలనీ బయటికి రాగానే ఇలా ఉంటుందండి. వాకింగ్ ఏరియా చాలా బాగుంటుంది. మనకి 6 వే పక్కనే చెరువు ఉంటుంది. చూసారా చెరువు కూడా భలే ప్లెజెంట్గా భలే అనిపిస్తుందండి వాకింగ్ చేస్తే. మార్నింగ్ వాక్కి నేను అంతగా రాను, ఈయనైతే డైలీ వెళ్తారు. ఈవినింగ్ నేను మా పక్కన వదిన వస్తాం అనమాట. ఈవినింగ్ అలా వచ్చి 6కి బయటకు వస్తాము. 5:30 4:45కి అలా బయటకు వచ్చి ఇంకా 7:30 వరకు అలా కొద్దిసేపు అలా కూర్చుని నేచర్ ఎంజాయ్ చేసి వెళ్తాం. చూసారా మనకి 6 వే ఎంత దగ్గర ఉంటుంది చూడండి. చాలా అనమాట, వాకబుల్ డిస్టెన్స్ అనమాట, చాలా దగ్గర ఉంటుంది. ఇంత టైంలో కూడా ఎప్పుడు చూడండి హైదరాబాద్ ట్రాఫిక్ మాత్రం ఎప్పుడు బిజీగా ఉంటుందండి. ఎప్పుడు ఎర్లీ అవర్స్ అలాగే ఉంటుంది, ఆఫ్టర్నూన్స్ అలాగే ఉంటుంది. మేము వెళ్ళేప్పటికీ రవళి గులాబ్ జామున్స్, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, చారు, క్యారెట్ ఫ్రై కూడా చేసిందండి. నేను వారాలు అప్పుడు తిన్నాను కదా, అందుకోసం చేసింది. ఇంకా ఆ రోజు తినేసి ఈవినింగ్ ఇంకా తొందరగానే నిద్రపోయాం. మార్నింగ్ లెగవగానే వాళ్ళ తాతతో చూడండి, తాత పక్కనే కూర్చుని తింటామని రవళి ఏం చేస్తుందంటే ఫ్రంట్ రూమ్లో టీవీ చూస్తూ వాళ్ళ డాడీ తింటారని టిఫిన్ అక్కడ పెడితే మేము కూడా పక్కనే కూర్చుంటామని చెప్పి ఆ పక్కన ఇరుక్కునే వాళ్ళ తాత పక్కనే కూర్చుంటారనమాట. ఇంకా తర్వాత నేను రవళి చిన్న షాపింగ్ ఉంటే వెళ్ళొచ్చాము. వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా కొద్దిసేపు పిల్లలతో ఇలా స్కూల్ నుంచి వచ్చారు, వాళ్ళతో ఆడుకుంటూ ఇంకా నైట్ చాలాసేపు నాతో ఆడారు పిల్లలు. చిన్నాడైతే భలే అడిగినవి అన్నీ చెప్పేస్తాడండి. పెద్దాడైతే వెంటనే చెప్పడనమాట. వాడు చెప్పినప్పుడు మనం వినాలి. చిన్నాడైతే మనం అడిగింది చక్కగా చెప్తాడు, ఏం అడిగినా వెంటనే చెప్తాడు. పెద్దాడు మాత్రం వాడు చెప్పినప్పుడు మనం వినాలి. వాడు ఏం చేస్తాడు మళ్ళీ, ఎప్పుడైనా నన్ను టీజ్ చేసి అనునా అనునా అని టీజ్ చేస్తూ ఉంటారు. అనునా అనగానే నేను నన్ను అనునా అంటారా అని చెప్పేసి వాళ్ళని నేను కోప్పడినట్టు యాక్ట్ చేస్తాను. అందుకోసం వాళ్ళు ఇంకొంచెం నవ్వుతూ అలా చేస్తారనమాట ఇద్దరు. అలా నైట్ అంతా చాలాసేపు పిల్లలతో ఆడుకోవడం, వాళ్ళతో వాళ్ళు చెప్పింది వింటుంటే భలే సరదాగా ఉందండి. పిల్లలతో ఎంత టైం ఉన్నా అసలు తెలవదండి పిల్లలతో. వాడు అసలు చిన్నాడైతే ఎంత బాగా ఓరల్ అన్నీ చెప్పేస్తున్నాడు. అది చూడండి మళ్ళీ మొదలుపెట్టారు అనునా అనునా అని. ఇంకా వాళ్ళతో ఇంకా నైట్ అంతా చాలా ఎంజాయ్ చేశాను. పొద్దున్నే వెళ్ళొద్దు అన్నారు, వెళ్ళనమ్మా అని చెప్పేసి అన్నాను. ఇంకా బయలుదేరాలంటే వాళ్ళు లేవక ముందైనా బయలుదేరాలి, లేకపోతే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయినా బయలుదేరాలండి, లేకపోతే ఏడ్చేస్తారు. ఓకే బాయ్.